మనకు వ్యవసాయ ఉత్పాదకత అనేది మనము ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఆ ఉత్పాదకత అనేది పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, సో దీన్ని ఉత్పాదకతను ప్రభావితం చేసే కారణాలండి ఇవి. సో దీంట్లో నుంచి సింపుల్, మీరు ఎకనామీ మొత్తం డేటా చదువుకొని వెళ్తాడు. సో వాడు ఏం చేస్తాడు అంటే, వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేసే క్రింది వానిలో ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి అడుగుతాడు వ్యవసాయ ఉత్పాదకతను. సో మ్యాక్సిమం మనము 1 2 3 4th ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటుంది, దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో వాడు ఏమి ఇచ్చినా ఆ పైవన్నీ అనే దానికి వెళ్ళినాము అనుకోండి, కొన్నిసార్లు అది మిస్టేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వ్యవసాయ ఉత్పాదకతను పెరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే, సో మనకు ఈ మద్దతు ధరలు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సో దాదాపు మనకు ఈ గిట్టుబాటు ధరలు అదే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేవి మనకు 1950-51 నుంచి 2023-24 వరకు పెరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో మీకు సపోజ్ ప్రతికి గిట్టుబాటు ధర ఎగ్జాక్ట్గా కాకుండా సో 5,500 ఉంది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను నేను, 5,500 ఉంది అనుకోండి. సో లేదు ఇంకా పెసర్లకి కానీ లేదంటే వేరే ఇంకా ఏదైనా చెరుకు కానీ, సో దీనికి ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఇస్తారు దీనికి. సో వీటి యొక్క ధర కొంచెం తక్కువగా ఉంది అనుకోండి, సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్గా కాదు. ఈ మద్దతు ధరలు అనేవి వీటికి ఎక్కువగా ఉండి వీటికి తక్కువగా ఉండటం మూలంగా, అంటే పప్పు ధాన్యాలకు తక్కువగా ఉండటం మూలంగా ఏం చేస్తాము, ఈ ప్రత్తిని ఎక్కువగా పండించడానికి చూస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, సో అగ్రికల్చర్ సిస్టమ్ అనేది వాణిజ్య పంటల వైపు వెళ్తూ ఉంటుంది, రైట్. సో దానివల్ల ఉత్పాదకత పెరగొచ్చు, తగ్గొచ్చు. మీకు ఇది ఒక ఎకరంలో ఫస్ట్ వరి పండిస్తున్నాము అనుకోండి, ఒక ఎకరంలో వరి పండిస్తున్నాం. సో మనకు ప్రతికి ఎక్కువగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది, కనీస మద్దతు ధర అనేది ఎక్కువగా ఇవ్వటం మూలంగా ఆ ఒక ఎకరాన్ని ఏం చేస్తాము అంటే తగ్గిస్తాం. సగమేమో వరి వేస్తాం, సగమేమో మనం ప్రత్తిని సాగు చేస్తాం. అందుకే ఇక్కడ చూడండి, వ్యవసాయ ఉత్పాదకతను ఏది అది చేస్తుంది, కమతాల పరిమాణం కూడా ప్రభావితం చేస్తుంది. సో గిట్టుబాటు ధరలు, సో దీన్ని ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాం, రైట్. సో ఈసారి మంచిగా ప్రత్తి వచ్చింది అనుకోండి, ఈ ఇయర్ మంచిగా వచ్చింది అనుకోండి ప్రత్తి. సో దాన్ని ఏం చేస్తాం, మీకు కంప్లీట్గా ఇక్కడ వరిని తీసేసి ఇక్కడ కూడా ప్రత్తినే సాగు చేయడం ప్రారంభిస్తాం. సో ఫలితంగా వరి ఉత్పాదకత అనేది పెరిగి ప్రతి ఒక్క ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ శీతోష్ణ స్థితి కారణాలు, ఇవి కూడా ప్రభావితం చేస్తాయండి. ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే, భారతదేశంలో నైరుతి ఋతుపవనాల ఆధారంగా దాదాపు 70% భూభాగం 70% వర్షపాతం అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో ఎల్నినో ప్రభావం కానీ లానినో ప్రభావం కానీ ఉంది అనుకోండి. సపోజ్ ఎల్నినో ప్రభావమే ఉంది అనుకోండి, ఎల్నినో ప్రభావం, దీనివల్ల మనకేమవుతుంది అంటే కరువులు సంభవిస్తాయి. అంటే మనకు రావాల్సిన వర్షపాతం అనేది తక్కువగా రావడం జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది, ఎప్పుడైతే ఎక్కువ వర్షపాతం వస్తుందో అప్పుడు వరిని సాగు చేస్తాం. ఎప్పుడైతే తక్కువ వర్షపాతం వస్తుందో తక్కువ వర్షపాతానికి అనుకూలంగా ఏవైతే పంటలు ఉంటాయో వాటిని సాగు చేస్తాం. పప్పు ధాన్యాలు కావచ్చు, రైట్. సో నూనె గింజలు కావచ్చు, వీటిని సాగు చేస్తూ ఉంటాం. వర్షాపాతం ఎక్కువగా ఉంటేనేమో వరి సాగు చేస్తాం, వర్షాపాతం తక్కువగా ఉంటేనేమో పప్పు దినుసులు వీటిని సాగు చేస్తాం. సో దానివల్ల కూడా ఉత్పాదకత అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఈ సాంకేతిక విధానాల వల్ల, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా యంత్రాలు అందుబాటులోకి రాలేదు. సో యంత్రాలు అందుబాటులోకి వచ్చిన దగ్గర ఉత్పాదకత అనేది ఎక్కువగా ఉంటుంది, యంత్రాలు అందుబాటులోకి రాని దగ్గర ఉత్పాదకత అనేది తక్కువగా ఉంటుందండి, రైట్. సో ఉత్పాదకతను ప్రభావితం చేసే అంశాలు ఏవి అంటే, ఈ 5 అంశాలు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి.